హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో, ఇదైతే ఒక చిన్న వీడియో అనమాట. మా సండే వ్లాగ్ ఇదైతే. అమ్మ అండ్ అమ్మమ్మ బెంగుళూరొచ్చారు. సో, ఎక్కడికైనా బయటికి వెళ్దామని చెప్పి టెంపుల్‌కి వెళ్తున్నామనమాట. బనశంకరిలో ఉంటుంది మెట్రో స్టేషన్ దగ్గర. బనశంకరి అమ్మవారి టెంపుల్. సో, అక్కడికైతే వెళ్తున్నామనమాట. సమ్మర్ గదా! సో, వచ్చేసరికి లేట్ అవ్వచ్చు. అండ్ కొంచెం ఆకలి వేస్తుందని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ రాగి జావ ప్రిపేర్ చేసుకొని అదైతే తాగేసాం అందరం. వెళ్ళాలి కానీ బెంగుళూరులో అయితే చాలా మంచి మంచి టెంపుల్స్ ఉంటాయి. అండ్ వేరే వేరే ప్లేసెస్ కూడా ఉంటాయి. సో, ఇది మాకు కొంచెం దగ్గరే అనమాట. అయినా కూడా మాకు ఇన్ని డేస్‌లో కుదరలేదు. బట్ ఫైనల్లీ ఈరోజు వేరే టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నాం యాక్చువల్లీ. బట్ ఇంకా అమ్మవారి టెంపుల్‌కి వెళ్దాం సండే కదా మంచిదని చెప్పి ఇక్కడికైతే వెళ్తున్నాం. వ్లాగ్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉండడం వల్ల నాకే కొంచెం ఆక్వర్డ్ ఫీలింగ్ ఉంది. ఇంకా అమ్మమ్మ అయితే కొంచెం కెమెరా షై అనమాట. సో, అలా ఆక్వర్డ్‌గా చెప్తున్నారు హాయ్ చెప్పమంటే. అండ్ ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాం. మా వారైతే లేరు ఆ రోజు. సో, ఇంకా మేము నలుగురం అయితే క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసాం బనశంకరి అమ్మవారి టెంపుల్‌కి. ఇక్కడైతే బయట మనకి ఫ్లవర్స్ అవి అమ్మే ప్లేస్‌లోనే మనకి ప్లేట్‌లో దీపాలు అవి కూడా రెడీగా పెట్టుంచుతారనమాట. మనం లోపలికి వెళ్ళి వాటిని వెలిగించుకొని అమ్మవారికి మనం హారతిలా ఇవ్వచ్చు. సో, ఇక్కడైతే మరీ అంత రష్ లేదు సండే అయినా కూడా. అండ్ ఇక్కడ చాలా రకమైన సేవలుంటాయి గదా! సేవలు అండ్ చీర పెట్టాలనుకున్న వాళ్ళకి సెపరేట్ పూజ అవన్నీ ఉంటాయన్నమాట. మనం అవి తీసుకోవచ్చు టికెట్స్. మేమైతే జస్ట్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ ఒకటి తీసుకున్నాం. అది 50 రూపీసో ఎంతో ఉంటుంది. దానికైతే మనకి ప్రసాదం కూడా ఇచ్చారు అక్కడే. ఆ దర్శనం వల్ల ఏంటంటే మనం కొంచెం ఫ్రంట్ లైన్‌లో దర్శనం చేసుకోవచ్చు. నార్మల్‌గా అయితే కొంచెం వెనకాల లైన్స్ ఉంటాయన్నమాట. టెంపుల్ లోపలైతే ఇలా ఉంటుంది. అమ్మవారి గర్భగుడి మాత్రం ఇలా గోల్డ్ ప్లేటెడ్‌తో ఉంటుంది. సో, ఇక్కడైతే ఒక బెంచ్ ఉందన్నమాట. మనం ఇలా దీపాలు ఇక్కడ వెలిగించుకోవచ్చు. అండ్ అమ్మవారినైతే ఇలా అలంకరిస్తారు. జస్ట్ దర్శనం మాత్రమే కాకుండా మన చేతిలో ఉన్న దీపాలతో అమ్మవారికి హారతిలా ఇచ్చి మనం ప్రే అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత టెంపుల్‌కి రైట్ సైడ్‌లో వచ్చేసి శివలింగం ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్‌లో వినాయకుడి గుడి ఉంటుంది. సో, ఆ తర్వాత అయితే ఇంకా బయటకొచ్చేసాం. దర్శనం అయిపోయింది. ఇంకా ఈ టెంపుల్‌లో మనకి నవగ్రహాలుంటాయి. అండ్ దాంతో పాటు వేరే వేరే దేవుళ్ళ టెంపుల్స్ కూడా ఉంటాయి పక్కనే. ఆంజనేయ స్వామి అండ్ అలాగే సీతారాములది అలా ఉంటాయన్నమాట. సో, మనం తీసుకెళ్ళిన దీపాలు ఒక ప్లేస్‌లో పెట్టొచ్చు ఇక్కడ. అండ్ ఈ గుడిలో అయితే ఒక ప్రత్యేకమైన ఎలిమెంట్ ఉందన్నమాట. అదేంటంటే మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందా లేదా అని అప్పటికప్పుడే తెలుస్తుంది అని అంటారు. సో, ఎలా అంటే ఇక్కడ మా అమ్మకి అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకొక రౌండ్ షేప్‌లో కుండలాగా అది దానిపైన అమ్మవారి పాదాలుంటాయన్నమాట. మనం ఏదైనా కోరిక కోరుకొని దాని మీద హ్యాండ్స్ పెట్టి ఏదైనా కోరిక కోరుకొని అలా కొంచెం ప్రే చేస్తూ ఉంటే మన హ్యాండ్స్ కనుక ఆటోమేటిక్‌గా ముందుకి మూవ్ అయ్యి మన హ్యాండ్స్ కలుస్తాయన్నమాట ఫ్రంట్ సైడ్‌లో. సో, అలా ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండా అలా మూవ్ అయితే మన కోరిక నెరవేరుతుంది అని ఒక నమ్మకం అనమాట. దీనికైతే చాలా టైం పడుతుంది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ దాకా కూడా వెయిట్ చేసేవాళ్ళుంటారు. అలా మూవ్ అవ్వకపోతే. సో, అప్పటికే చాలా క్యూ ఉందని ఈసారికైతే మేమేం ట్రై చేయలేదు. ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంటికొచ్చి కొద్దిసేపయితే రెస్ట్ తీసుకున్నాం. అండ్ ఎలాగో టెంపుల్‌కి వెళ్ళాం కదా! ఈరోజు వెజ్ తిందామని చెప్పి ఒక వెజ్ రెస్టారెంట్‌కయితే వెళ్దామనుకున్నాం. వెజ్ రెస్టారెంట్‌లో నేనైతే ఎక్కువ అన్‌లిమిటెడ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాను. సో దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో, మనకి దగ్గరలో జయనగర్‌లో ఒకటి ఉందనమాట. దేశీ మసాలా అని చెప్పి. అక్కడికైతే వెళ్తున్నాం ఫస్ట్ ఇక్కడ. ఒక్కోసారి రిజర్వ్ చేసుకోకపోయినా మనకి ఫాస్ట్‌గానే దొరికేస్తుంది టేబుల్ అయితే. కొన్నిసార్లు ఏంటంటే ఎక్కడ ఎక్కువ మంది ఉంటారో అని చెప్పి ప్రియర్‌గా బుక్ చేసుకున్నా సరే వెయిట్ చేయాల్సొస్తుంది. సో, మాకైతే అదే అయిందనమాట ఆ రోజు. ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేసాం ముందుగా బుక్ చేసుకున్నా సరే. బట్ ఇట్స్ ఓకే. ఇంకా అప్పటికే 3 అయిపోయిందనమాట టైం అయితే. ఇక్కడ అన్‌లిమిటెడ్ బఫే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయో ఒకసారి క్లిప్పింగ్స్ అన్నీ తీసేసుకున్నాను. ఇక్కడ సాలడ్స్ ఉన్నాయి. అండ్ అలాగే 2 టైప్స్ ఆఫ్ సూప్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలడ్స్ ఉన్నాయి. సాలడ్స్ అయితే బా నచ్చాయి నాకు. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత వెజ్ నూడిల్స్ ఉంది. ఇంకా వెజ్ కర్రీస్‌లో అయితే ఇది పన్నీర్ కర్రీ అనమాట. అండ్ దాంతో పాటు ఇదైతే మిక్స్డ్ వెజ్ కర్రీ అండ్ పక్కనొచ్చేసి చోలే కర్రీ ఉంది. అండ్ దాని తర్వాత దాల్ మఖానీ ఉంది. అండ్ ఆ తర్వాత రైస్‌లో వచ్చేసి మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంది. మిక్స్డ్ వెజిటబుల్ రైస్ ఆర్ సంథింగ్ ఏదో వెజిటబుల్ రైస్ ఉంది బిర్యానీ. అండ్ ఆ తర్వాత రైతా, రైతా యాజ్ యూజువల్. ఇంకా రైస్ ఐటెమ్స్‌లోనే కిచిడి అండ్ ఆ తర్వాత ఇది వెజిటబుల్ రైస్ అనమాట. వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ ప్లెయిన్ రైస్, సాంబార్, రసం ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ స్వీట్స్‌లో వచ్చేసి రైస్‌తో ఏదో స్వీట్ ఉంది. సంథింగ్ లైక్ పాయసం ఉంది. బట్ డిఫరెంట్‌గా ఉంది. అండ్ దాంతో పాటు గులాబ్ జామున్ ఇంకా ఏవో స్వీట్స్ ఉన్నాయి పక్కనైతే.
అండ్ వీటితో పాటు మనకి కొంచెం హాట్‌గా సర్వ్ చేయాల్సినవి ఉంటాయి కదా! లైక్ రోటీ, బటర్ నాన్ అవి. అవి మనకు కావాలంటే మన టేబుల్ దగ్గర నుంచి ఆర్డర్ చేయొచ్చనమాట. ఇంకా కొన్ని లైవ్ స్టార్టర్స్ ఉంటాయి. లైక్ పన్నీర్ స్టార్టర్స్, బేబీ కార్న్ మంచూరియా అలాంటివి కొంచెం ఫ్రెష్‌గా చేస్తే బావుంటాయని చెప్పి అవి టేబుల్ దగ్గరకు ఆర్డర్ చేసుకోవచ్చనమాట. నేను జనరల్‌గా ఇలాంటి బుఫేస్‌కి, అన్‌లిమిటెడ్ ఫుడ్స్‌కి వచ్చినప్పుడు ఎక్కువగా స్టార్టర్సే ప్రిఫర్ చేస్తాను. స్టార్టర్స్ అండ్ అంటే రైస్ ఐటెమ్స్ ఎక్కువ తినననమాట. జస్ట్ టేస్ట్ చేస్తానంతే. ఇలా పానీపూరి కానీ, డెజర్ట్స్ కానీ, డెజర్ట్స్ ఎక్కువ తినను. బట్ టేస్ట్ అయితే చేస్తా అనమాట. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి అయితే డెఫినెట్‌లీ ట్రై చేస్తాను. ఇలా మా సండే అయితే స్పెండ్ చేసాం. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.